దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారు. పొద్దున్న లేచారా? ఈరోజు ఆదివారం అండి. అందరూ మందిరానికి రండి. బెల్లంపల్లి సంఘం, బెల్లంపల్లి, కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్. ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం, ఉదయకాల ప్రార్థనలు, దేవునితో గడిపే అనుభవాలు ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. అంతేకాక మందిరానికి రావటం, ఏ స్థితిలో ఉన్నారు, ఏ పోరాటాలు గుండా ఉన్నారు, ఏ సమస్యలు గుండా ఉన్నారు, ఏదైనా రోగ బాధ చింతలు ఉన్నారా, ఏదైనా గాయాలతో ఉన్నారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీకున్నాడు. నీ జీవితం విడవడు ఆయన, ఎడబాయడు ఆయన. ఆయన నిత్యము కృప చూపే దేవుడు. ఈరోజు ఏ స్థితి మీకున్నా ధైర్యంగా ఉండండి, బలం తెచ్చుకోండి. ఒక్క వాగ్దానం నేను చదువుతున్నాను, చక్కటి మాట విందాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. విడవబడదానని ఇక మీదట నీవు అనబడవు, పాడైందని ఇక నుండి దేశం గురించి చెప్పబడదు. విడవబడిన దానవి అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నీ జీవితం అయిపోయింది, నీ కుటుంబం అయిపోయింది అనబడదట. దేవుడు విడవబడదు అని నువ్వు అనబడదు, పాడైనది అనేది నీకు వినబడదు. అర్థమైందా? నీ జీవితం పాడైపోయింది, నీ కుటుంబం పాడైంది అని వినబడదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా నేను విడవడు. నీ జీవితంలో నష్టకరమైనది ఏది కూడా, నీ కుటుంబంలో, నీ హృదయంలో, నీ జీవితంలో, నీ ఏ సమస్యలైనా నష్టము, కష్టము అనేది నీ జీవితంలో ఇక వినబడవు. ఈరోజు వాగ్దానం, కష్టం కానీ నష్టం కానీ మాట నీకు నీలో, నీ కుటుంబంలో వినబడదు. నీ బ్రతుకంతా కూడా నలిగిపోయి, అలసిపోయి, ఇప్పటికే ఓడిపోయి ఉన్నావేమో, పాడైనది అదే, ఇది పాడైన నా లైఫ్ వినబడదు ఇక. అందుకని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు ఏ విషయంలో విడవబడిన వ్యక్తివి కాదట, నువ్వు వెలివేయబడిన వ్యక్తివి కాదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందుకని ఇక మీదట దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీకు నష్టం కానీ విడవబడటం కానీ నీ జీవితంలో జరగదు. నష్టం కానీ ఫలితం లేకపోవటం కానీ ఇక జరగదు అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. పాడు కాదు అంటే బాగు చేస్తాడు. అంటే నీది ఏది నష్టపోయావో దాన్ని తిరిగి బాగు చేయబోతున్నాను. ఈరోజు వాగ్దానం, ఎన్ని నష్టపోయావో అవన్నీ బాగుపడతాయి, అవన్నీ బాగు చేసేదను, నష్టపోయినవన్నీ బాగు చేసేదను. కాబట్టి ధైర్యంగా ఉండండి. అంటే పాడైపోయినవన్నీ బాగు చేసేదను. ఆ మాట చాలా బాగుంటుంది కదండి. ఈరోజు మన వాగ్దానం అదే, పాడైనవన్నీ, పాడైపోయినదంతయు, పాడైపోయిన లైఫ్ బాగు చేస్తాడట. పాడైన దానిని బాగు చేయవాడు ఆయన కదా. ఈరోజు నీ జీవితాన్ని కూడా చేయబోతున్నాడు. పాడైనది, నష్టపోయినది బాగు చేయుదును ఈరోజు వాగ్దానం. అప్పుడు ధైర్యంగా ఉండండి, దేవుని స్తుతించండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి, రోగులను స్వస్థపరిచి, వ్యాధులు ఉన్న వారిని విడిపించి, పాపక్షప, నిత్య జీవం, పరలోకం, రోగ బాధ, చింత, గాయాల నుంచి అన్నిటి నుంచి విడిపించండి. ఎవరే కష్టంలో ఉన్నారో, బాధలు ఉన్నారో నాయన, ఏ సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నారు అన్నిటి మార్గం నుండి విడుదల దయచేసి, ముఖ్యంగా మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ, అయ్యా 50 దినాలు జరుగుతున్నాయి, అనేకులు వచ్చి విడుదల పొందుతున్నారు, ఇంకా విడుదల పొందాలి నాయన. ఎవరెవరికి ఏ సమస్యలున్నా విడిపించి, ఆయా దేశాల రక్షణ, ఉద్యోగం అన్నీ మీరు అనుగ్రహించండి. మమ్మల్ని, మా సంఘాలని, మా కుటుంబాన్ని లేవనెత్తి తోడై ఉండమని మరొక్కసారి ప్రభా, పాడైన జీవితాన్ని బాగు చేసే నీ కృప అందరిపై కుమ్మరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. 50 దినాలు ఇక చివరికి వచ్చాం. అక్టోబర్ 16 సాయంత్రం 4 గంటల ముగింపు సభ. రండి, కుటుంబాలుగా బెల్లంపల్లిలో పాలు పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.